మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పుకోండి. ఒకరినొకరు చెప్పుకోవటం వలన నీ దీవెన ఆమెకు వస్తుంది, ఆమె దీవెన నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకపు దీవెన మన కుటుంబాల మీద ఉండునుగాక. పరలోకపు దేవుని ముఖకాంతి మన కుటుంబాల మీద నిలుచునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. యోనా గురించినటువంటి వర్తమానాన్ని మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. 3 భాగాలుగా ప్రత్యేకమైన కోణములో, ప్రత్యేకమైన శైలిలో దేవుడు గడిచిన వారాలన్నీ దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈ వారంలో కూడా యోనా గురించినటువంటి, యోనాలో ఉన్నటువంటి ప్రత్యేక అనుభవాలలో చివరి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క సబ్జెక్ట్ ఇంతటితో ముగించబడుతుంది కాబట్టి చివరి వాక్య భాగముని మనం ధ్యానం చేసుకుందాం. చదవండి, మూల వాక్యాన్ని చదువుకుందాం. యోనా పుస్తకం 1వ అధ్యాయం. కాస్త బేస్ తగ్గించి యోనా పుస్తకం సౌండ్ బయట 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క యోనాలో ఉన్నటువంటి అనుభవాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడు యోనాను పిలిచి ఒక ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి నీవు స్వార్థను ప్రకటించు. ఆ ప్రాంత ప్రజలు నాకు కోపము రేపేటట్లుగా ఉన్నారు. నా కోపము ఆ ప్రాంతం మీద మండిపడేటట్లు ఉంది. నీ వెళితే కానీ ఆ ప్రాంత ప్రజలు సరిగా రావట్లేదు. ఆ ప్రాంత ప్రజలు నీ వాక్యమును బట్టి, నీ యొక్క మాట చాతుర్యమును బట్టి వారి మనస్సులు మార్చుకొని, వారి విధానాలు మార్చుకొని నా వైపు మరలటానికి అవకాశాలు కనపడతాయి. కాబట్టి యోనా, నీవు నినివే మహాపట్టణానికి వెళ్ళు అని దేవుడు యోనాకు చెప్పటం, యోనా దేవుని మాటను ధిక్కరించటం, యోనా దేవుని మాట వినకుండా అచ్చవన పెట్టినటువంటి వాడిగా, దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళకుండా దేవుని మాటను ధిక్కరించే వ్యక్తిగా కనపడి, తన్ను ప్రేమించే ప్రజలు ఉన్నారని, మైకు రావట్లేదు సరిగా, ఇక్కడ షార్ప్ ఏదో గదిలిస్తావు చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన్ను ప్రేమించే ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారని, తన్ను పలకరించే ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారని, ఆ ప్రాంతానికి వెళితే అన్ని విధాలుగా నేను సుఖశాంతులతో ఉండవచ్చు అని చాలా పరిస్థితులను బట్టి దేవుని మాట వినకుండా, దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా, సరిగా రావట్లేదు ఎందుకని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పెట్టు, హల్లెలూయా. మీకు అది నేను మాకు అట్లా తన్ను ప్రేమించే ప్రజలు ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు
వెళుతున్నటువంటి ఓడలో పెను ప్రమాదం రావటం మీరు విన్నారు. పెను ప్రమాదమును బట్టి ఆ వ్యక్తి ఎంతగానో కృంగిపోయినట్టు, ఎంతగానో అతని యొక్క జీవితం నిరాశ నిస్పృహల మధ్యలో ఆ వ్యక్తి నలిగిపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ పునరుత్థానపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క యోనా గురించినటువంటి విధానం దేవుడు మనతో ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, యోనా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ, ఎన్నెన్నో దేవుడి ద్వారా ఆ వ్యక్తి పొందుకుంటున్నప్పటికీ కూడా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మరిచినటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి విడిచినటువంటి వ్యక్తిగా, దేవుడు చేసే కార్యాలు మరిచిపోయినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎంతో యోనాను ప్రేమించినప్పటికీ, కొద్దిగా బేస్ పెట్టు, ఎప్పుడు బాగా పెట్టాడు, ఎందుకని? హల్లెలూయా. యోనా విషయంలో ఎంతగానో దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో ఆ బాధపడుతున్నటువంటి సందర్భాలలో దేవుడు ఏ విధము చేతనైనా యోనా మనస్సును మార్చాలని, తిరిగి మరలా ఆయన యొద్దకు చేర్చుకోవటానికి ఎన్నెన్నో దేవుడు ప్లాన్లు వేశాడు. ఎందుకో తెలుసా? యోనాను దేవుడు ప్రేమించాడు కాబట్టి, యోనా ఎడల తన కృపను వెల్లడిపరుస్తున్నాడు కాబట్టి, ఆ వ్యక్తి విషయములో ఎంతగానో ప్రేమను చూపిన వ్యక్తిగా తీసుకెళ్ళి ఆ వ్యక్తిని సముద్రంలో పడేయటం, సముద్రంలో పడివేయగానే యోనాను ఒక తిమింగలం వచ్చి ఆ వ్యక్తిని మింగటం, ఆ తిమింగలము కడుపులో 3 రోజులు ఉండటం, ఎంతగానో ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు, ఎంతగానో ఆ తిమింగలము కడుపులో ఎంతగానో ఆ వ్యక్తి వేదన చెందుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించాడని మనము బైబిల్లో ధ్యానములో చూస్తూ ఉన్నాం. ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి 3వ రోజున అతను వెళ్ళవలసిన ప్రాంతానికి నినివే పట్టణానికి ఆ చేప ఒడ్డున ఆ ప్రాంతంలో కక్కి వేశారని, ఆ వ్యక్తి ఎంతగానో వేదన చెంది శుభ్రంగా నినివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి బ్రతిన్లాడుకొని, నేను సావుకుణ్ణి, దేవుడు నన్ను పంపిస్తే ఇక్కడికి వచ్చాను, దేవుని సావుకుడిగా నేను మీ మధ్యలోకి వచ్చాను అనగానే కోపముతో మండిపడే ప్రజలు, ద్వేషముతో మండిపడే ప్రజలు, సావుకుడు అంటే ఎంతగానో క్రోధం కలిగినటువంటి వ్యక్తులు సావుకుని ముఖము చూడగానే ఒక దయగలిగినటువంటి మనస్సు కలగటం, ఒక ప్రేమ కలిగినటువంటి మనస్సు కలగటం, ఒక దయాగుణం కలగటం, ఎప్పుడైతే ఆ సావుకుని ముఖ కాంతిలో ఉన్నటువంటి దేవుని దివ్య దర్శనాన్ని ప్రజలందరూ గుర్తుపట్టారో, ఆ గుర్తుపట్టిన తర్వాత సావుకుని దగ్గరికి తీశారు. సావుకుని దగ్గరికి తీసిన తర్వాత ఆ సావుకుని బట్టి అందరూ విలువకరంగా మాట్లాడటం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మనము 3 మాటలు చదువుకుంటూ వచ్చాం. ఏమిటి ఆ 3 మాటలు అంటే, చదవండి. యోనా పుస్తకం 1వ అధ్యాయం, 8వ వాక్యాన్ని చదువుకుందాం. చదువు. ఎవరిని బట్టి ఈ కీడు నాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో అనేది ఒక వారం చెప్పాను. రెండవది, నీవు ఎక్కడ నుంచి వచ్చావో అనేది రెండవ వారం చెప్పాను. నీ దేశము ఏదో అనేది 3వ వారాన్ని చెప్పాను.
ఈ యొక్క 4వ వారములో ఏమండి 4వ భాగం ఇక్కడ చదవబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, నీ జనము ఏదో, నీ జనము ఏదో ఎవరు అడుగుతున్నారు అంటే ఓడ నాయకుడు అడుగుతున్నాడట. ఓడ నాయకుడు అడుగుతున్నాడు, యోనా నీ వ్యాపారం ఏంటి అడిగితే దానికి సమాధానం చెప్పావు. నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే దానికి సమాధానం చెప్పావు. నీవు ఏ దేశం వాడివి అనే మాటకు సమాధానం చెప్పావు. 4వదిగా అడుగుతున్నాను, నీ జనము ఏదో అంటే నీ జనము ఎక్కడ ఉన్నారు అని అర్థం. నీ జనము ఎక్కడ ఉన్నారు అని యోనాను ఓడ నావికుడు అడుగుతూ ఉన్నాడంట. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏదన్నా పెళ్ళిళ్ళకు గానో పేరెంటాళ్ళకు గానో అక్కడికి వెళ్ళి మనం క్రొత్తగా వాళ్ళకి కనపడ్డాం అనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇదిగో హలో సిస్టర్ మీరు ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాంతం ఏది, మీ జనమేది, మీ కులగోత్రాలు ఏవి అని మనల్ని క్రొత్తగా చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఏమండి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. హాయ్ కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తుంటారు. ఎందుకంటే ఒకవేళ బలగము కలుస్తుందేమోనని, ఒకవేళ మాకు బంధుత్వం కలుస్తుందేమోనని ఎక్కువగా ఇలాగ పలకరించుకునేది ఎక్కడ అని అంటే ఏమండి పెళ్ళిళ్ళు పేరంటాల దగ్గర మాత్రమే పలకరించుకుంటా. ఎందుకనంటే ఒకవేళ నాకు సంబంధించిన వ్యక్తులేమోనని, ఒకవేళ మా యజమానుడికి సంబంధించిన వ్యక్తులేమోనని చెప్పేసి పలకరించడం ప్రారంభిస్తారు. ఏ పలకరించినప్పటికీ కూడా, అంత మాట్లాడినప్పటికీ కూడా చివరకు ఎక్కడో ఒక చోట ఏమండి బంధుత్వం అనేది కలిసే ఉంటుంది. అప్పుడు అంటారు, ఇదిగో నీవు నాకు దూర బంధువి, మీరున్న ప్రాంతంలో ఫలానా వాళ్ళు ఉన్నారు తెలుసా, మీరున్న ప్రాంతంలో ఫలానా వ్యక్తులు ఉన్నారు తెలుసా, ఫలానా ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు, ఫలానా కులగోత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని చెప్పేసి పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళినప్పుడు బంధువులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఏమండి జనమును మన యొక్క బలగాన్ని ఏం చేస్తారంటే పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒకవేళ మా బంధువులు వారి మధ్యలో ఉన్నారేమోనని. అలాగునే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఓడ నావికుడు అడుగుతున్నాడు, ఇదిగో యోనా నీ జనము ఏదో అంటే నీ జనము ఎక్కడ ఉన్నారో, నీ ప్రజలు ఎక్కడ ఉన్నారో, నీవు ఎందుకు ఈ ఓడలోనికి ఎక్కవలసినటువంటి పనేమిటి, నీ జనము, నీ బలగము, నీ కులగోత్రాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడున్నారు అని అడగటం ప్రారంభించాడు. అడుగుతూ ఉన్నప్పుడు యోనా చెప్తున్న మాట ఏంటంటే, చదవండి యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యము నుంచి అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణానికి పోయారు. దేవుని దృష్టికి గొప్పదై ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరానికి వెళ్ళాడు. నాశనం అవ్వబోతుంది. ఇదిగో నినివే పట్టణస్థులారా, దేవుడు చెప్తున్నాడు, ఆ ఓడ నాయకుడు అడుగుతున్నాడు, నీ జనం ఎక్కడ ఉన్నారు అనంటే ఈయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా ప్రజలు
నా యొక్క ప్రజలు నినివే పట్టణములో నాశనమైపోతున్నారు. దేవుని ప్రణాళిక ఏంటంటే నా ప్రజలైనటువంటి నినివే పట్టణస్థులు నాశన కూపములో పడిపోతుంటే, నాశన శాపములో పడిపోతుంటే, నాశన దరిద్రతలో పడిపోతుంటే, దేవునికి దూరమైన పరిస్థితుల మధ్యలో వారు ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళమని దేవుడు నాతో చెప్తే, నేను దేవుని మాట వినకుండా ఈ యొక్క తర్షీషుకు వెళ్ళే వాడ ఎక్కాను. ఇదిగో వాడ నాయకుడా, ఇదిగో నా ప్రజలు ఎక్కడ ఉన్నారంటే నినివే పట్టణములో ఉన్నారు. నినివే పట్టణము దేవునికి బహుఘోరమైనటువంటి పాపము చేసేవారిగా ఉన్నారు. ఇదిగో నా వాక్యమును బట్టి, నేను స్వార్థను అందించే స్వార్థను బట్టి వారి మనస్సులు మార్చబడుట కొరకై నా ప్రజల దగ్గరికి దేవుడు నన్ను పంపుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలైనటువంటి నినివే పట్టణస్థులు. ఎందుకు ఆయన ప్రజలు అంటే బహుఘోరమైనటువంటి పాపముల నుంచి ఏ విధము చేతనైనా విడిపించటానికి, తన ప్రజలైనటువంటి సొత్తుగా మార్చటానికి, తన ప్రజలైనటువంటి సొత్తుగా మార్చటానికి, వారి మనస్సులను మార్చటానికి, వారి మొండితనమును కొట్టివేయటానికి, వారి కోపమును కొట్టివేయటానికి, కార్పణ్య కక్షలను దేవుడు తీసివేసి వారిలో ఉన్నటువంటి పాపమును కొట్టివేసి వారి మీదికి రాబోతున్నటువంటి ఉగ్రతలో నుంచి తప్పించటానికట దేవుడు నినివే పట్టణములో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఆ నినివే పట్టణస్థుల విషయములో యోనాను పంపిస్తూ ఉన్నాడంట. ఇదిగో యోనా, నీ ప్రజలు అక్కడ ఉన్నారు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనకు బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు కలవటం, సంవత్సరాల తరబడి దూరమైనటువంటి వాళ్ళని మరలా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఫలానోళ్ళు ఫలానా ఊర్లో ఉన్నారు కదా, వారు ఎలా ఉన్నారు, వారు ఉన్నారా లేరా, వారు మాకు బంధువులు అవుతారు, మాకు చుట్టాలు అవుతారు, వారు ఉన్నారో లేరో అని చెప్పేసి ఎంక్వైరీ చేసి వారిని పరామర్శించడానికి వెళ్తుంటాం. ఎందుకంటే పాత బంధుత్వం కాబట్టి, పాత బంధువులు ఎలా ఉన్నారో లేరో అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వారిని ఎంక్వైరీ చేసి పలకరిస్తూ ఉంటాం. నువ్వు వెళ్ళి వారి కంట పడగానే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అమ్మో, ఎన్నో సంవత్సరాలైంది నేను చూడక, ఎన్నో సంవత్సరాలైంది, నీ పిల్లలు ఎంతమంది, నీకు ఏం చదువుతున్నారు అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల తర్వాత కనపడినటువంటి వ్యక్తిని ఎంత విలువకరంగా చూస్తారంటే అంత సంతోషంగా చూస్తారు. అప్పుడు వరకు ఏదో ఒక బాధ మనసులో ఉన్నప్పటికీ ఆ బాధ ఎట్టబోతుందో తెలియదు. కారణం ఏంటంటే తన ప్రజలైనటువంటి బంధువులను ఎప్పుడైతే ముఖాముఖిగా చూసుకుంటారో వారి హృదయంలో ఉన్నటువంటి బాధలన్నీ కొట్టివేయబడతాయి, బాధలన్నీ కొట్టివేయబడతాయి. అలాగునే తన జనమైనటువంటి ఆ యోనాకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారని, యోనా ద్వారా వారి మనస్సులు మార్చబడాలని, యోనా స్వార్థ ద్వారా దేవుని యొద్దకు రావాలని, యోనా వాక్యము ద్వారా వారి కఠినమైన హృదయాలను తొలగించుకోవాలని, యోనా వాక్యం ద్వారా వారి మనస్సులు మార్చుకొని దేవుని రాకడకు సిద్ధపరచబడటానికి కొరకై దేవుడు ఏం చేస్తున్నాడంటే, యోనా ఇదిగో నీ ప్రజలు ఆ యొక్క నినివే పట్టణములో ఉన్నారు, ఆ పట్టణములోనికి వెళ్ళి నీవు అక్కడ దేవుని సువార్తను ప్రకటించు. ఎవరయ్యా మన జనం, ఎవరయ్యా మన బలగం, ఎవరయ్యా మనకు బంధుత్వం అని చెప్పేసి మనము దేవుని గ్రంథములో ఆలోచన చేసుకోగలిగితే మన యొక్క బంధుత్వం ఎవరయ్యా అంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించబడిన వాళ్ళే మన బంధువులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించబడే వాళ్ళే మన బంధువులు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అని అంటే చీకటి బ్రతుకులు ఉన్నటువంటి ఆ బ్రతుకులను చీకటి మయంగా పాతి పెట్టబడి వెలుగులోనికి నడిపించబడే వాళ్ళు మన బంధువులు.
వెలుగులో నడిపించబడే వారిని మనం బంధువులుగా ఎంచుకోవాలి. ఇంకా చీకటి బ్రతుకులో ఉండి, చీకటి విధానములో ఉండి, దేవునికి దూరమైన పరిస్థితి, దేవునికి దూరమైనటువంటి ఆ పాతకాలపు విధానంలో నడిపించబడే వారిని మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల వారికి దూరం అవుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తులం కాబట్టి. దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తులు ఏమండి ఆ చీకటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి సహవాసం చేయాలంటే చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే నీవు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డవు కాబట్టి ఆ కార్యక్రమాల్లో నీవు పాల్గొనడానికి నీకు మనస్సు ఉండదు. ఆ మనస్సు నీకు పొరపాటునే కలిగించదు. ఎందుకు నీకును వారికి కాస్త దూరము, కాస్త వైరము కలిగి చేయడానికి గల కారణం ఏంటంటే వారు చీకటిలో ఉన్నారు అని దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ గుర్తిరిగారు కాబట్టి కాస్త దూరంగా కనపడుతూ ఉంటారు. కాస్త దూరంగా కనపడుతుంటారు. ఏమండి, అదే దేవుని బిడ్డలు కనపడ్డారనుకోండి, దేవుని బిడ్డలతోటి ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉంటాం. మనం ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉంటాం. దేవుని మాటలు చెప్పుకుంటూ ఉంటాం. దేవుని బైబిల్లో ఉన్నటువంటి మాటలు వివరించుకుంటూ, అలాగ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రీతిగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఈ రీతిగా నాకు ప్రత్యక్షమయ్యాడని దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే దేవుని గురించినటువంటి విధానాలు, దేవుని గురించినటువంటి మార్గాలు, దేవుని గురించినటువంటి ఆ శుభవర్తమానాలు విని ఒకరినొకరు ఆత్మీయ జీవితంలో ఏం చేసుకుంటారంటే బలపరుచుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. బలపరుచుకుంటూ ఉంటారు. నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లోకానుసారంగా ఉండే వ్యక్తులైతే అంతగా నేను వాళ్ళ విషయంలో ఇంట్రెస్ట్ చూపను. ఎందుకంటే నాకు వాళ్ళకు ఎంతో తేడా, మధ్య దూరం. పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళినప్పుడు కనపడినప్పుడు పలకరిస్తూ ఉంటారు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్లుగానే ఉంటాను నేను. కారణం ఏంటంటే వారికి దేవుని బిడ్డలకు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు వ్యత్యాసం కనపడుతుంది. ఏమండి, మనము ఎవరమయ్యా అంటే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు కాబట్టి ఆ వెలుగులో నడిపించబడే వారే మన బలగం అనుకోవాలి, మన యొక్క బంధుత్వం అనుకోవాలి, మన యొక్క ఏమండి దేవుని భక్తిలో పెంచబడే వాళ్ళే అనుకొని వారితోటి మనము స్నేహము చేయగలిగితే, వారితోటి మన యొక్క బంధుత్వాన్ని కలుపుకోగలిగితే ఏమండి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇద్దరు దేవుని బిడ్డల కలయిక ద్వారా మనం హృదయంలో ఉన్నటువంటి ప్రతి దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. ఏమండి, పారే నీళ్ళలో దోషం ఉంటుందా? పారుతా ఉందనుకో, నీళ్ళు తెల్లగా కనపడుతుంటాయి. అదే ఆగిన నీళ్ళల్లో ఏమండి మట్టి నీళ్ళు ఏమండి ఎర్రగా కనపడుతుంటాయి, మట్టిగా కనపడుతుంటాయి. కారణం ఏంటంటే ఆ యొక్క మట్టి నీళ్ళకి పారే నీళ్ళకి ఒక వ్యత్యాసం, ఒక డిఫరెన్స్ కనపడుతుంది. దేవుని నమ్ముకున్న బిడ్డ ఎవరయ్యా అంటే పారే నీళ్ళ వంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. పారే నీళ్ళ వంటి వారు. ఒకవేళ దోషం మనల్ని అంటుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మనం ఎవరమై అంటే యేసు క్రీస్తు రక్తములో ఏరు పారినటువంటి బిడ్డలము కాబట్టి ఆ రక్తములో, యేసు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారిలో ఒకవేళ కాస్తో బూస్తో దోషం కలుగుతున్నా యేసయ్య ఏం చేస్తాడంటే వాటన్నిటిని కడిగి శుద్ధినిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏమిటంటే దేవుని చేత ఒక బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకున్న బిడ్డవు కాబట్టి. వాడ నాయకుడు అడుగుతున్నాడు, యోనా నీ యొక్క జనం ఎక్కడున్నారు, నీ బలగం ఎక్కడున్నారంటే ఇదిగో నినివే పట్టణస్థులే నా బలగం, నినివే పట్టణస్థులే నా బంధుత్వం, నినివే పట్టణస్థులే నా యొక్క చుట్టాలు అని అనుకొని వారితో దేవుని మాటలు మాట్లాడటం ప్రారంభించాడంట. ఏమిటా మాటలు అనంటే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఓ నినివే పట్టణస్థులారా, దేవుడు మీ దేశం మీదికి ఉగ్రత రాబోతుంది, మీ దేశం దేవుడు నాశనము చేయబోతున్నాడు. ఎప్పుడైతే నా ప్రియ దేవుని బిడ్డలారా
ఈ చురుకైన మాటలు పలికాడో దైవజనుడట, బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే రాజు నుంచి చిన్న వయసు కలిగిన వారి వరకంట గోనె పట్టలు కట్టుకొని బూడిద మీద పోసుకొని ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే పట్టణం మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతలో నుంచి తప్పించబడటానికి, తన సొత్తైనటువంటి బంధువులుగా దేవుడు చేసుకోవటానికి, తన సొత్తైనటువంటి ప్రజలుగా మార్చుకోవటానికి దేవుడు ఎన్నెన్నో ప్లాన్లు చేస్తున్నాడు. వారిని దహించటానికి నిమిషం పట్టదు, వారిని కాల్చివేయడానికి నిమిషం పట్టదు. వారిని ఆకాశపు అగ్నితో కుమ్మరించడానికి నిమిషం పట్టదు. ఎందుకో తెలుసా? వారిని ఏ విధము చేతనైనా నా బలగము చేసుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. నా బలగము చేసుకోవడానికి. ఇప్పుడు మన ప్రాంతం ఉంది అనుకోండి, ఎవరో వచ్చి మన ప్రాంతం వాళ్ళని పట్టుకొని కొడుతుంటే ఎదురు చూస్తున్నారు అని అనుకో, వారిని ఎవరినంటే అజ్ఞానులు అనుకో. బయట ఊరు కూడా వచ్చి మన ప్రాంతపు వాడిని ఒకరిని కొడుతూ ఉంటే చూస్తా ఊరుకోము. ఎవడరా నువ్వు మా ఊరికి వచ్చి మా వాడిని కొడతావని చెప్పేసి ఊరంతా తిరగబడి 4 బాధలు పాడితే వాడు పారిపోతాడు. కారణం ఏమిటంటే వాడు రెండోసారి రావటానికి కూడా ఆలోచన చేస్తున్నామో, వాళ్ళ ఊరికి వెళితే ఆ ఊరోళ్ళంతా ఒకటి, వాళ్ళ బలగం ఎక్కువ, వాళ్ళ జనం ఎక్కువ, వారి జోరి మనం పోకూడదని చెప్పేసి రెండోసారి రావటానికి వాడు రాగలుగుతాడు మన ప్రాంతానికి. భయపడిపోతాడు. అమ్మో వాళ్ళ బలగం ఎక్కువ, జనాలు ఎక్కువ, వాళ్ళ జోలి మనకెందుకని ఆ యొక్క వ్యక్తి వచ్చినటువంటి ఆ దారిలోనే తిరిగి భయపడి వెళ్ళిపోతాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు యోనాను పంపిస్తున్నాడు. యోనా, అక్కడికి వెళ్ళి నీ సువార్త చెప్పంటే, అయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను కొడతారు నాయన, వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను బాధిస్తారు, నన్ను చంపేస్తారు, నా వల్ల కాదు నేను పోనంటే. ఎదుగో ఆ ప్రజలు నీకు బంధువులు కావాలంటే, ఆ ప్రజలు నీకు సొత్తైనటువంటి ప్రజలుగా నీకు ఏర్పాటు చేయబడాలంటే, ఆ ప్రజలు నీకు స్నేహితులుగా ఉండాలంటే, నీకు ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు నీకు ఒక బలగంగా నిలవాలంటే ముందు ఆడపోయి నిలబడు. అక్కడికి వెళ్ళి స్వార్థను ప్రకటించు. నేను చెప్పిన మాటలు నువ్వు వారికి ప్రకటించు. ధైర్యంగా వెళ్ళాడండి. కొడతారన్నటువంటి భయం మనసులో ఉంది, చీల్చి చెండాడతారన్నటువంటి భయం మనసులో ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇదిగో దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రాంతం మీదకి రాబోతుంది, దేవుని ఉగ్రత ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతుంది. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి రాబోవు ఉగ్రతను అరికడతాడేమో. అప్పటి వరకు సేవకుడు అంటే కోపంతో మండిపడే ప్రజలు ఎందుకో మళ్ళా వాళ్ళ మనస్సులకు దేవుడు దయాగుణాన్ని కలిగించాడంట. వారికి ఒక మంచి మనస్సాక్షిని కలిగించాడంట. ఎందుకంటే ఎవరైనా మనుషులను ఆ దేవుడే చంపేస్తాడంటే ఎవరికైనా భయమే కదా? భయమే. దేవుడు వచ్చి ఆ మనుషులందరినీ చంపేస్తాడంటే భయమే. కానీ సాక్షాత్తు దేవుడే వచ్చి వారికి చెప్పకుండా మధ్యవర్తి అయినటువంటి సేవకుడిని తీసుకొని వచ్చి, యోనా ఎట్టా నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, నువ్వు ఒంటరివాడివి, నీకు ఒక బలగం ఏర్పాటు చేయబడాలంటే, నీకు ఒక బంధుత్వం ఏర్పడాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు, జనాల దగ్గరికి నువ్వు వారి దగ్గరికి వెళ్ళు. నీ యొక్క మాటను బట్టి వారు భయపడతారు. ఏమో ప్రభా నన్ను కొడతారేమో, నన్ను చంపేస్తారేమో, కాలు చేతికి చెయ్యి ఇరిచాడు పక్కన పడేస్తారేమంట. ఇదిగో భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడైతే యోనా రాజు దగ్గరికి వెళ్ళి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి స్వార్థను ప్రారంభించాడో, వారందరట బైబిల్లో రాయబడినటువంటి మాటలు గమనిస్తుంటే వారందరట గోనె పట్టలు కట్టుకొని బూడిద పోసుకొని పేదవారి నుంచి డబ్బున్నే వారి వరకు,
పేదవాడి నుంచి రాజుతో సహా మోకరించి బూడిద పోసుకొని ఏడుస్తున్నారంట, అయ్యా మా మీద రాబోతున్న ఉగ్రత ఆపివేయే, మా మీదకి రాబోతున్న శాపం అరికట్టు, మా దేశం మీదకి వస్తున్న ఆ పాపాన్ని కొట్టివేయి, మేము పాపులమే, మేము దుర్మార్గులమే, మేము పాపములు నడిచిన వాళ్ళమే, మేము లోకములు పడ్డవారమే, లోక విధానములు నడిచిన వారమే, దయచేసి మా సేవకుడైనటువంటి యోనా వచ్చి మమ్మల్ని ఈ రీతిగా భయపెడుతున్నాడు కాబట్టి దయచేసి మా ప్రార్థన ఆలకించు అని ఎప్పుడైతే యోనా మాటను విన్నారో యోనా మాటకు విధేయత చూపి ప్రార్థించటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రార్థించటం మొదలుపెట్టాడో వారు ఏడుస్తున్నటువంటి ఏడుపులను బట్టి ఏమండి దేవుడు పశ్చాత్తాప హృదయం కలిగిండంట. హల్లెలూయా. పశ్చాత్తాప హృదయముతోటి ఏమని నలిగిపోయాడంట. ఎందుకనంటే వారిని శిక్షించటానికి ప్రయత్నం చేసిన దేవుడు, వారిని ఏమని గద్దించడానికి ప్రయత్నం చేసిన దేవుడు, వారిని అగ్నిగంధకాలతో దహించాలని చంపివేయాలని అనుకున్నటువంటి దేవుడు ఎప్పుడైతే తన బిడ్డలు, తన సొత్తైన ప్రజలు, ఏమని దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు కన్నీళ్ళు కార్చారో ఆ కన్నీళ్ళను బట్టి అంట రాబోయే ఉగ్రతను ఆపివేశాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే యోనాతో దేవుడు చెప్పాడు, యోనా నా ప్రజలు అందరూ ఏడుస్తున్నారు, నువ్వు చెప్పిన మాటలు విన్నారు, నువ్వు చెప్పిన సువార్తను విన్నారు, నువ్వు చెప్పిన వాక్యం విన్నారు, పశ్చాత్తాపడ్డారు, కాబట్టి ఆ ప్రజల మీదకి రాబోతున్న ఉగ్రతను నేను ఆపివేస్తున్నాను. ఆ ప్రజలు ఎవరో తెలుసా? నీకు బంధువులుగా మార్చబడతారు. హల్లెలూయా. మొదటిగా భయపడ్డాడు, భయాక్రాంతుడైపోయాడు. అయినా కూడా దేవుని మాటను వెనుకంజ వేయకుండా దేవుని మాటకు లోబడి శత్రువులైనప్పటికీ కూడా, మండిపడే వ్యక్తులు అయినప్పటికీ కూడా దేవుని సువార్తను ఎప్పుడైతే ప్రకటించాడో దేవుని సువార్త ద్వారా అంట వారికి ఒక బలగం ఏర్పడిందంట. అప్పుడు వరకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు పలకరించుకుంటున్నారు. ఏంటో తెలుసా? ఏంటి యోనా మామ బాగున్నావా? యోనా బావగారు బాగున్నావా? తమ్ముడు యోనా బాగున్నావా? ఎందుకో తెలుసా? దేవుని సేవకుడి నోటి మాటను దేవుడు ఏం చేస్తాడంటే రూఢిపరిచే వారిగా చేస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు కోపముతో యోనా మీద ఉన్న ప్రజలందరూ పలకరించుకుంటున్నారంట. ఎలా పలకరించుకుంటున్నారంటే పెళ్ళిళ్ళకి పోతే అందరినీ పలకరిస్తుంటాం. అక్క బాగున్నావా? ఓ బావో బాగున్నావా? ఏందో పలకరించే మనసు కూడా లేదే. బాగున్నావా అక్క? బాగున్నావా? ఓ వదిన బాగున్నావా అని అట్టయితే ఏమండి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పలకరించుకోమా. ఎప్పుడో ఒకసారి పెళ్ళిళ్ళలో కలిసేది బంధువులు, అవునా కాదు? ఎప్పుడో మనము ఏమండి ఆ బంధుత్వాన్ని కలిసేటప్పుడు ఏం చేస్తామంటే అందరినీ పలకరిస్తూ ఉంటాం. మా రామచంద్రకోటలో కూడా ఒకడున్నాడు, మా బావరిది, చిన్నప్పుడు జోనగాడ. అందరినీ పలకరి, వస్తా బాగున్నావా? ఓ బావా బాగున్నావా? ₹1, ఓ ₹2 పలకరించల్లా ప్రేమతోటి అడిగి ఇప్పించుకునేవాడు. పలకరించల్లా ఏమండి ఓ బావా బాగున్నావా? అక్క బాగుందా? పిల్లలు బాగున్నారా? ఇది ₹2 కొనుక్కోవడానికి. ఏమండి అప్పటి వరకు వాడి మీద ఉన్న కోపం ఎట్టపోతుందో కానీ ఏమండి ప్రేమతో పలకరించిన పలకరింపు ద్వారా ₹2కు బదులు ₹10 ఇవ్వాలనిపిస్తుంది. హల్లెలూయా. ₹10 ఇవ్వాలనిపిస్తుంది. కారణం ఏంటంటే ఏమండి అప్పటి వరకు కోపం ఉన్నటువంటి కోపం ఎట్టబోతుందో, ఎప్పుడైతే ప్రేమ పలకరింపులు అనేవి దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం కనపరుచుకుంటామో అప్పుడే బంధుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏడుందండి ఆ బంధుత్వము? పెళ్ళికి పోయినప్పుడంటే ఆ మనిషిని చూస్తే ఆ ముఖం తిప్పుకుంటుంది. ఏందమ్మా పలకరిద్దామన్నా పలకరిట్లంటే ఏదో ఒక కోపం. ఇది వరకు పాతకాలంలో ఎన్ని అరుచుకున్నా ఎన్ని తిట్టుకున్నా పెళ్ళిళ్ళు పేరంటాల కాడ కలుగుతూ ఉంటారు, అవునా కదా? పెళ్ళిళ్ళు పేరంటాల కాడ కలుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏమండి ఒక్కసారి మనసులో కోపం పడ్డది అంటే, చేదైన వేరు పడ్డది అంటే అది చచ్చిపోయేంత వరకు అట్టనే ఉంటుంది, కలవదో అతుక్కోదో. దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి సొత్తైన ప్రజలను ఏం చేస్తాడు దేవుడు అంటే
బలగంగా కలుపుతాడంట. బలగంగా కలుపుతాడు. నేను మీ మధ్యకు రానప్పుడల్లా అనుకునేవాడిని, నాకు బలగం తక్కువ ఉంది, నాకు చుట్టాలు తక్కువ ఉన్నారు, ఏంటి నా పరిస్థితి అనుకున్నా. ఎప్పుడైతే ఈ దేవరాజు గట్టుకు వచ్చానో ఏమండి, నాకు బలగం పెరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు బంధుత్వం పెరిగిపోయింది. ఏమిటి ఆ బంధుత్వం అంటే ఆత్మీయ బంధం. ఇప్పుడు నాకు ధైర్యం, ఏదైనా కార్యం చేసుకుంటే అమ్మో నా బలగం ఉంది, నా సంఘస్థులు ఉన్నారు. ఏదైనా కార్యం చేసుకోవాలనుకుంటే నా సంఘస్థులు ఉన్నారు, నా యొక్క దేవుని బిడ్డలు ఉన్నారు, నా కోసం ఏమండి ముందుకు వచ్చే ప్రజలు ఉన్నారు, నేను పిలవగానే వచ్చే ప్రజలు ఉన్నారని ఒక ధైర్యం కలగటానికి గల కారణం ఏంటంటే ఏమండి, దేవుడు ఏర్పాటు చేసిన బలగం, బంధుత్వం ఇది. అప్పటి వరకు యోనా విషయంలో మండిపడినటువంటి ప్రజలు, కోప్పడినటువంటి ప్రజలు ఎప్పుడైతే యోనా సువార్తను విని, యోనా వాక్యాన్ని విని ఏమంటే తన మనస్సులు మార్చుకున్నారో ఆ తర్వాతట యోనాను ప్రేమించడం మొదలుపెట్టారంట. యోనాను దగ్గరికి తీయటం మొదలుపెట్టారు. యోనాను విలువివ్వటం మొదలుపెట్టారు. యోనాను దగ్గరికి తీసుకొని బలగాన్ని కలుపుకోవటం ప్రారంభించాడు. అప్పుడు ఎప్పుడైతే యోనా ఆ ప్రజలతోటి కలిసిపోయాడో పరలోకమందున్నటువంటి దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. యోనా, ఇప్పుడు వరకు ఒంటరిగా ఉన్నావు, నీ ఒంటరితనాన్ని చూసి నేను బాధపడ్డాను. నీ ఒంటరితనాన్ని చూసి నేను బాధపడి నిన్ను నినివే పట్టణస్థులకి అప్పచెప్పటానికి గల కారణం ఏంటంటే అక్కడ నా ప్రజలు ఉన్నారని నీవు అనేక మందికి తెలియపరచుట కొరకై నేను ఈ కార్యాన్ని చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ కార్యాన్ని చేశాను. ఓడనాయకుడు అడుగుతున్నాడు, యోనా నీ జనం ఎక్కడా, నీ బలగం ఎక్కడా? ఇప్పుడు సంతోషంగా యోనా చెప్తున్నాడు, ఇదిగో ఓడనాయకుడా, నా బలగం ఎవరో తెలుసునా, నా ప్రజలు ఎవరో తెలుసునా, నినివే పట్టణస్థులే నా బలగం. నినివే పట్టణస్థులు నా కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండే ప్రజలు. నినివే పట్టణస్థులు నా కొరకు ఎంత దూరం రావడానికైనా సిద్ధంగా ఉండే ప్రజలు. నినివే పట్టణస్థులు నేను చేసిన ప్రార్థనను బట్టి, నేను చెప్పిన వాక్యమును బట్టి మనస్సులు మార్చుకొని వారిలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకొని, వారిలో ఉన్న పాపమును తీసివేసుకొని, వారిలో ఉన్నటువంటి చెడు విధానాలు తీసివేసుకొని దేవునికి సొత్తైన ప్రజలుగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే వీరు ఎవరంటే నా ప్రజలు, నా యొక్క బలగం. ఎప్పుడైతే ఓడ నాయకుడికి ఆ మాటలు చెప్తుంటే అమ్మో ఓడ నాయకుడు అంటున్నాడు, వారాని ప్రజలు, వారాని బంధుత్వం. కారణం ఏంటో తెలుసా? దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు ఒక బంధుత్వంలాగా, ఒక బంధువులాగా ఆత్మీయంగా పెనవేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయంగా పెనవేయబడాలి. మనం ఒకటే చెప్పాలి, నీ జనం ఏది అంటే నా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే నాకు జనం. నీ సొత్తైన ప్రజలు, నీ బంధుత్వం ఏదంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే నాకు ఒక బలగం, నా బంధువులు. ధైర్యంగా చెప్పగలిగినటువంటి విధానం, ధైర్యంగా చెప్పగలిగినటువంటి విధానం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ శాతం నేను చెప్పుకోగలిగినటువంటి ధైర్యం ఏంటంటే, ఎక్కడ చేస్తున్నావు పాస్టర్ గారు నువ్వు అంటే దేవరాజు గట్టు సంఘంలో. దేవరాజు గట్టు సంఘం, దేవరాజు గట్టు సంఘం ద్వారా నేను బలపరచబడుతున్నాను. దేవరాజు గట్టు సంఘస్థుల ద్వారా నాకు ఒక బలగం ఏర్పడది. దేవరాజు గట్టు సంఘస్థుల ద్వారా నాకు ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడ్డదని ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ సేవకుని నన్ను అడిగినా కూడా దేవరాజు గట్టు అనే ప్రాంతంలో, ఆ సంఘంలో, పాలెంలో దేవుని పరిచయం చేస్తున్నాను. అప్పటి వరకు ఇక్కడికి రానంత తోడి ఒంటరిగానే ఉన్నాను. ఇక్కడ అడుగు పెట్టినంతసేపు ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు నేను ఒంటరిని కాదు. ఏమండి, నేను కూడా మీలో ఒక బంధుత్వం కలిగిన వ్యక్తిని. హల్లెలూయా. కారణం ఏమిటంటే, ఆ బంధం ఏమిటంటే ఆత్మీయ బంధం. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను
రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన చప్పలు కొడదాం. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, మన బంధము, మన బంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను, తీరినను, సంతృప్తి కలిగే దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను, ఎగిరినను, సంతృప్తి కలిగే నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులూడికే అర్పించదేశయా, నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులూడికే అర్పించదేశయా. రాజా జగమెరిగిన యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలగటం, ఏ ప్రాంతానికి వెళ్ళినా ధైర్యంగా చెప్పగలగటానికి గల కారణం ఏంటంటే దేవుడి ప్రాంతంలో మీ అందరినీ ఆత్మీయ బంధంగా కలిపాడు. వీడికి రానప్పుడు నేను ఎవరినో తెలుసా మీకు? తెలియదు. నేను ఎవరినో తెలియదు. మీకు మాకు ముఖ పరిచయాలు కూడా లేవు. ఏ రోజు పలకరించుకున్న వాళ్ళం కాదు, ఏ రోజు పరామర్శించుకున్న వాళ్ళం కాదు, ఒక పెళ్ళిళ్ళలో కలిసిన వాళ్ళం కాదు, ఒక ఎంగేజ్మెంట్లో కలిసిన వాళ్ళం కాదు, ఏమంటే ఫంక్షన్లలో కలిసిన వాళ్ళం కాదు. కారణం ఏంటంటే దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవటానికి గల కారణం ఏంటంటే ఒక బలగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ బలగం ఏంటంటే ఆత్మీయ బంధం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ బంధం. వాడు నాయకుడు అడుగుతున్నాడు, నీ జనం ఎక్కడా? ఏనా నీ జనం ఎక్కడున్నారు? అప్పుడు చెప్పుకోవటానికి సందేహించిన వ్యక్తి ధైర్యంగా చెప్తున్నాడు, నా జనం నినివే పట్టణస్థులయ్యా. ఎప్పుడు అనంటే దేవుని యొక్క మార్గములో మనసులు మార్చుకొని దేవుని వైపు త్రిప్పబడిన తర్వాత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు యోనా, నా బలగం, నా జనం నినివే పట్టణస్థులు, నా జనం, నా బంధుత్వమైన నా బలగము వాళ్ళు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నా బలగం, నా ప్రజలు, నా బంధువులు, నా ఆత్మీయులు అని మనం చెప్పుకోగలిగినటువంటి స్థితిగతుల మధ్యలోనికి రావాలి. ఒక ఆమె 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు వివాహం చేసింది.
చేసిన కొన్ని రోజులకి ఇద్దరు కుమారులు కొన్ని దినాలకి చనిపోయారు. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, అత్త ఉంది. ఆ ఇద్దరు కోడళ్ళు అత్త దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదారుస్తూ, వాళ్ళు ఓదార్చబడుతూ, ఆమెకు కాస్త భోజనం పెడుతూ, ఓదారుస్తూ, పని చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి సందర్భాలలో ఒక రోజున ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. కరువు విలయతాండమాడింది. ప్రతి ఒక్కరు కూడా తినటానికి తిండి లేక, చేసుకోవడానికి పని లేక వలస వెళ్ళిపోతున్నారట. అత్త, అమ్మా, కొత్తగా పెళ్లి చేసుకున్నారు, కుమారులు ఇద్దరు, నా దురదృష్టం ఏంటో చనిపోయారు. ఒకవేళ నా దురదృష్టమో లేకపోతే నా పాపము వాళ్ళని అంటుకట్టుకొని అలా చనిపోయారేమో నాకు తెలియదు, కానీ మీరు యవనస్తులు కాబట్టి, యవన పిల్లలు కాబట్టి, మీకు పిల్లలు కలగలేదు కాబట్టి దయచేసి మీ సొంత ఊరికి వెళ్ళిపోండి మీ సొంత ఊరికి. మరలా ఒకవేళ వివాహం చేసుకోవాలని ఆలోచన ఉంటే చేసుకోండి అని అంటే, ఒక ఆమె మాత్రం మా అత్త ఎంత మంచిదో అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందట. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకొక ఆమె ఉంది, ఆమెను పిలిచి అడుగుతున్నామా, నువ్వు కూడా వెళ్ళకపోయావా? నువ్వు వెళ్తే బాగుంటుంది కదా, నీ జీవితం బాగుపడుతుంది కదా. మీ అన్న వాళ్ళు నీకు వివాహం చేస్తారు కదా, నీకు ఒక బలగం ఉంది కదా, నీ బలగం దగ్గరికి వెళ్తే నేను ఏదో ఒక రకంగా ఏదో ఒక విధానంలో ఒక దారి చేస్తారు కదా, నువ్వు కూడా వెళ్ళు అమంటుంది. అత్త, ఇదిగో నేను నా పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత మరలా నేను అక్కడికి వెళ్ళను. నీవు ఎక్కడ ఉంటావో, నీవు ఎక్కడ నివసిస్తావో, నీవు ఏ ప్రాంతంలో ఉంటావో అక్కడే నీతో పాటు నేను నడుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీతో పాటు నేను నడుస్తాను, నీతో పాటు కష్టములోనైనా పాల్గొంటాను, నీతో పాటు నష్టములోనైనా పాల్గొంటాను. ఎందుకు అనంటే నువ్వు ఒక్కదానివే కాబట్టి నీకు తోడు లేరు. మేమిద్దరం వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమైపోతుంది, నీ యొక్క విధానం ఏమైపోతుంది అని ఆ యొక్క కోడలు ఏం చేసిందంటే అత్తతో జీవనాన్ని ప్రారంభించింది. బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టే, నన్ను బ్రతిలాడుకోమాక, నీవు నివసించే చోట నేను నివసిస్తాను, నీ జనమే నా జనము. అక్కడ రాయబడినటువంటి మాట గమనిస్తూ ఉంటే నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడ బ్రతుకుతా. నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉన్నారే, వారే నా జనం అనుకొని ఈ లోకములో నేను జీవిస్తాను. ఆమె ఏం చేస్తుందంటే ఒక జనాన్ని, ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుందండి. భర్త లేకపోయినప్పటికీ కూడా ఇంటి యజమానుడు లేకపోతే ఆ యవనస్తురాలు ఏమండి ఇచ్చినటువంటి ఊర్లో ఉండగలుగుతుందా? ఉండలేదు. 1 నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, ఒకవేళ 3 నెలలు ఉండొచ్చు. ఒకవేళ పిల్లలుంటే తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేదేమో. పిల్లలు కూడా లేని పరిస్థితుల మధ్యలో వాస్తవానికి ఆమె బయలుదేరి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా ఆమె చెప్తున్నటువంటి ఆమె ఏమని చెప్తున్న మాట ఏంటంటే అత్తను ధైర్యపరుస్తుంది. అమ్మా, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నీవు ఒక స్థితిలోనికి వెళ్ళాలి కాబట్టి నీవు సెటిల్ అయిపో, నీ ప్రాంతానికి వెళ్ళంటే పొరపాటు నేను వెళ్ళను. నీవు ఎక్కడ నివసిస్తే, నీవు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉంటా. నీ జనమే నా జనము, నీ యొక్క బంధుత్వమే నా బంధుత్వం అనుకొని నీ ప్రజలతోటే నేను నివసిస్తాను. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. నీ ప్రజల మధ్యలో నేను నివాసం చేస్తాను అంటే ఆమె ఆ వ్యక్తిలో, అత్తలో ఏమి గమనించిందంటే ఆత్మానుబంధాన్ని గమనించింది. హల్లెలూయా. ఆమెలో ఉన్న భక్తిని చూసింది, ఆమెలో ఉన్న
ప్రార్థనాత్మను చూసింది, ఆమెలో ఉన్న దేవునికి సంబంధించిన ఆసక్తిని గమనించింది. కాబట్టి ఈమె దగ్గర నేను ఉంటే నేను ఆత్మీయంగా బలపడతాను అనుకుంది. ఈమె దగ్గర నేను ఉంటే ఆత్మీయంగా స్థిరపడతాను అనుకుంది. ఈమె దగ్గర ఉంటే నా బ్రతుకు మార్చబడుతుంది, దేవుని వైపు నేను నడిపించబడచ్చు, దేవుని కార్యాలు చూడొచ్చు, దేవుడు నా పట్ల ఇంకా ఎన్నో కార్యాలు చేయబోతాడని ఆమెలో ఉన్నటువంటి భక్తిని గమనించి, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళను, నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నీ జనమే నా జనం. నీవు పచ్చడి మెతుకులు తింటావా? నీవు తినే పచ్చడి మెతుకులు నాకు కొద్దిగా పెట్టు చాలు. నీ పచ్చడి మెతుకులు నాకు కొద్దిగా పెట్టు చాలు, తిని తృప్తి పొందుతా. ఈ రోజున అలా అనేవాళ్ళు తక్కువ. ఏమండి, ఈరోజు నా అత్త కోపం వచ్చేదన్న అన్నారు అనుకోండి, టంకు పెట్టి తీసుకొని బారిపోతారు. ఏ బస్ ఎక్కి మీకే బాగా తెలుసు నాకన్నా. హల్లెలూయా. అత్త ఏదైనా చిన్న మాట అంటే చాలు, ఇంకా నన్నే అంటావా నువ్వు అని చెప్పేసి, పారా చిన్నడా పా, బస్సు ఎదురుకుంది పా, ఆధార్ కార్డు తీసుకురాడు చూడు, టక్కు పెట్టలే అన్నో, అమ్మోళ్ళని ఆడ దుమ్ము పట్టిన చూడు ఆధార్ కార్డు, మళ్ళీ అది లేకపోతే మన లోపల ఎక్కనియరు. కాంట్రాక్టర్ వస్తాడు, మా ఆధార్ కార్డు ఏదంటే అది చూపిస్తేనే, లేకపోతే చలో దిగో పోయా మర్చిపోయి వచ్చాను కానీ ఏం కాదు నన్ను పోయినట్టు, లేదు చెకింగ్ వస్తే నన్ను పట్టుకుంటారు, నీకేమి, నా ఉద్యోగం పోతుంది. చిన్న మాటకే పుట్టింటికి వెళ్ళిపోయి ఏమండి అంత మాటకు ఎంత రామంతం చేసి వస్తారు. వాళ్ళు వస్తారు తిరగబడి కొట్టుకోవడాలు, గొడవలు. ఏది చిన్నదానికే. ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులు ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి అంటుంది, కోడలు నీవెక్కడ నివసిస్తే నేను అక్కడ ఉంటా. నీవు పచ్చడి మెతుకులు తిన్నా ఆ పచ్చడి మెతుకుల్లో నాకు కాస్త పెట్టు, నేను బ్రతుకుతా. నువ్వే ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలోనికి నీతో పాటు నేను వస్తాను. ఈ రోజున ఆ మాట మన హృదయంలో రాగలుగుతుంది. కష్టం వచ్చిన సంఘాన్ని వదిలిపెట్టకూడదు, కష్టం వచ్చిన సంఘాన్ని వదిలిపెట్టకూడదు, నష్టం వచ్చిన దేవుని సావుకులను వదిలిపెట్టకూడదు, ఇరుకు ఇబ్బందులు వచ్చిన దేవుని సంఘాన్ని వదిలిపెట్టకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే ఒక బలగం, బంధుత్వం, ఒక ఆత్మానుబంధాన్ని మనం పెనవేసుకునే వారిగా ఉండాలి. కష్టం వస్తే నాకు సంఘం ఉంది ఆదుకోవటానికి, ఇరుకు ఇబ్బందులు వస్తే సంఘం ఉంది నన్ను ఆదుకోవటానికి, పెళ్ళిళ్ళు పేరెంటాలు వస్తే సంఘం ఉంది నన్ను ఆదుకోవటానికి అని నీవు ధైర్యంగా చెప్పగలగాలి ఎదుటి వ్యక్తులకి. నాకే కార్యం పెట్టుకుంటే నా బలగం ఉంది, నా బలగం వచ్చి చేస్తారు. ప్రైజ్ అలాడ్. నాకు ఒక బలగం ఉంది, వాళ్ళు వచ్చి నాకు పెళ్ళి గ్రాండ్గా చేస్తారు. నేను ఏ చిన్న పని అయినా ముట్టుకోవాల్సిన పని లేదు. ఏ పని ముట్టుకోవాల్సిన పని లేదు. ధైర్యంగా నువ్వు పని చెప్పగలుగుతావు. అయ్యా ఇదిగో నువ్వు పలానా చికెన్ తీసుకురాపో, అయ్యా ఇదిగో నువ్వు పలానా బియ్యం తీసుకురాపో, అయ్యా ఇదిగో పలానా సరుకులు తీసుకురాపో. ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. ఎప్పుడు సంఘంగా కూడినప్పుడు, సంఘములో మనం కూడకుండా ఏమన్నా సంఘ ఐక్యతలు ఉండకుండా సంఘ కార్యక్రమాలను కలగకుండా ఉంటే మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? పిలవగలుగుతామా? పిలవలేము. పిలవటానికి కూడా మనసు రాదు. కారణం ఏంటంటే సంఘ ఐక్యతలో మనము లేవు కాబట్టి. అదే సంఘ ఐక్యతలను ఉండగలిగితే అందరిని పిలిచి ఫలానా పని, ఇదిగో నువ్వు ఫలానా పని చేయి, ఇదిగో నువ్వు ఫలానా పని చేయి, ఇదిగో నువ్వు భోజనాలు బట్టి, ఇదిగో నువ్వు సరుకులు తీసుకురా, ఇదిగో నువ్వు కట్టెలు తీసుకురా అని ప్రతి ఒక్కరికి నువ్వు పని చెప్పగలుగుతావు. ఎందుకనంటే సంఘ ఐక్యతలో నువ్వు ఉన్నావు కాబట్టి. సంఘ ఐక్యత అనే దేవుని బంధములను ఉన్నావు కాబట్టి ఏమని 4 దిక్కులకు వెళ్ళి 4 వస్తువులు తీసుకొచ్చి ఆడ పెట్టినప్పుడు దెబ్బకి అయిపోతుంది పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
గంటకు కావాల్సిన పని అర్ధగంటలో అయిపోతుంది. కారణం ఏంటంటే సంఘ ఐక్యతలో నిలిచిన వారికి మాత్రమే ఆత్మానుబంధం అనేది పెనవేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, నీ జనమే నా జనం. అతను వదిలిపెట్టి వెళ్ళుంటే ఒంటరిగా బ్రతికేదేమో. అతను వదిలిపెట్టి వెళ్ళుంటే ఒంటరితనాన్ని జీవిస్తూ ఎవ్వరు బంధువులు అనే వాళ్ళు పలకరించక, చుట్టాలు అనే వాళ్ళు పలకరించక, నాన్న వాళ్ళు పలకరించక ఒంటరి పక్షిలాగే కుమ్మిలిపోయి ఒకానొక రోజున మరణానికి అప్పచెప్పబడే దినాలు దగ్గర పడతాయి. అదే నీవు సంఘ ఐక్యతలో ఉన్నావో, అదే సంఘ క్రమాల్లో ఉన్నావో, అదే సంఘముతో ఏమండి ఆత్మానుబంధంతో పనివేసుకుంటే ఒంటరిగా నీవు ఉండవు, ఒంటరి స్థితిలో నీవు ఉండవు. ఎందుకో తెలుసా? నీవు ఒంటరి కాదు, కానీ నీవు బలమైనటువంటి జనముగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఒంటరిగా ఉండవలసినటువంటి విధానములు ఉండకుండా సంఘ క్రమములను నడిపించబడితే నీవే 10,000 మంది జనముగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10,000 మంది జనం. ఈ రోజున ఒంటరితనాన్ని నీవు కోరుకోవద్దు. నాకు ఒక బలగం ఉంది, నాకు ఒక జనం ఉన్నారు, నాకు ఒక బంధుత్వం ఉంది అని నీవు ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థితిగతుల మధ్యలోనికి ఒక విశ్వాసి ఎప్పుడైతే నడిపించబడతారో దేవుడు నీ విషయంలో సంతోషించి నీవు అనుకున్నటువంటి కార్యాన్ని నా దేవుడు సఫలీకృతము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మనం ముగించుకుందాం.